మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ వీరభద్ర డ్రైవింగ్ స్కూల్, కాకినాడ. మనం రోడ్డు మీద డ్రైవింగ్ లెఫ్ట్ చేసి చూసుకోవాలంటే లెఫ్ట్ లైన్ ఫాలో అవుతూ వెళ్తే మీకు రోడ్ లైన్ తెలుస్తుందండి. లెఫ్ట్ని బేస్ చేసుకుని, లెఫ్ట్ టైర్ బేస్ చేసుకుని వెళ్తేనే మనం లెఫ్ట్లో ఉంటాం. అదే రైట్ని బేస్ చేసుకుని వెళ్ళారంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ వైపుకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. లెఫ్ట్ చూసుకుంటూనే వెళ్ళాలి. లెఫ్ట్ లైన్ ఎలాగంటే మన డాష్ బోర్డ్ని బేస్ చేసుకుని అక్కడ స్టాచ్యూ వినాయకుడు విగ్రహం ఏదో పెడుతూ ఉంటారు కదా, దాన్ని బేస్ చేసుకుని లెఫ్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా లెఫ్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం రైట్లో ఉంటాం డ్రైవ్ చేసేటప్పుడు, మీరు లెఫ్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే లెఫ్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఫార్లో అనుకోండి, లెఫ్ట్లో ఉన్నారనుకుంటే రైట్ చూస్తారు అనమాట, ఆపోజిట్లో ఉంటుంది. సో మీరు లెఫ్ట్ ఇలా బేస్ చేసుకుంటూ ఉంటే రైట్కి ఆటోమేటిక్గా మీరు వెళ్ళరు. లెఫ్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రైట్ గ్యాప్ ఉంటుంది మీకు, స్పేస్ ఎంత స్పేస్ ఉంది చూడండి. ఓకే, ఇలా చూసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. లెఫ్ట్ని బేస్ చేసుకోండి, అలాగా స్ట్రైటే పట్టుకోండి. ఆటోమేటిక్గా రైట్ అంతా గ్యాప్ ఉంటుంది మీకు, ఓల్డ్ స్పేస్ ఉంటుంది రైట్ అంతా. సో ఓవర్టేక్ వెళ్ళినప్పుడు కనీసం హార్న్ కొట్టకుండా కూడా వెళ్ళిపోతారు అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు, లెఫ్ట్లో వెళ్తున్నప్పుడు మీ ఎదురుగుండా పర్సన్ ఏమైనా కదలాలి అంటే హార్న్ కొడితే ఆటోమేటిక్గా లెఫ్ట్ బయటికి వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు పైకి వెళ్ళకుండా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు మీరు. అది కూడా కానీ మీరు ఇంకా పైకి వస్తున్నారు భయ్య మీరు. అది ఎలా లెఫ్ట్ బేస్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. లెఫ్ట్లో బ్లాక్ ఉందనుకోండి, రైట్కి వస్తారు, రైట్ గీతలోకి. ఆ రైట్ గీత పొజిషన్ అవ్వగానే రైట్ బార్డర్ అవ్వగానే వాళ్ళు లెఫ్ట్ వచ్చేస్తారు అనమాట. అలాగే రోడ్డు మీద వెళ్తున్న స్ట్రైట్ రోడ్లో ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ మీకు ప్రాబ్లం ఉండదు.